మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వాక్యం ఇచ్చిన మీ అందరికీ వందనాలు తెలుస్తున్నాను. శక్తిగల సందేశం మనం ధ్యానం చేసుకుందాం. సందేశంసము నీ ఎడల ఒక ఆశ్చర్య కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. నీ ఎడల ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. యెషయా గ్రంథము 29:14 చూస్తే మీ ఎడల ఒక ఆశ్చర్యకార్యం జరుగుతును, బహు ఆశ్చర్యంగా నేను జరిగిస్తాను అని వాక్యం తెలుస్తుంది. మనము సేవించే దేవుడు అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యకార్యం చేసేవాడు. అన్ని దారులు మొయ్యబడ్డా ఆయన ఒక ద్వారం తెరిచి మనల్ని ఆశ్చర్యపరిచేవాడు. ప్రాముఖ్యమైన 3 విషయాలు మనం దాన్ని తీసుకుందాం. మొదటిగా చూస్తే ముగ్గురు రాజులను వాళ్ళ పట్ల దేవుడు ఆశ్చర్యకార్యం చేసి, రాజుల ద్వారా దేవుడు వాళ్ళ పట్ల ఒక ఆశ్చర్యకార్యాన్ని దేవుడు చేశాడు. ఎలా చేశాడంటే చూడండి, ఇశ్రాయేలు రాజు, యోధా రాజు, ఏదోం రాజు, వీళ్ళు ముగ్గురు ఒక యుద్ధానికి బయలుదేరారు. యుద్ధానికి బయలుదేరే సమయంలో వాళ్ళు వెళుతున్నారు. 7 దినములు తిరిగే తర్వాత వాళ్ళు నీళ్ళు తాగడానికి నీళ్ళు. రాజులే, ఒక రాజు కాదు, 2 రాజులు కాదు, ముగ్గురు రాజులే, నీళ్ళు. రాజు తలుచుకుంటే ఏమైనా చేయగలడు. కానీ రాజులకి ఒక సమస్య వచ్చి పడింది. వాళ్ళ జంతువులకి, వాళ్ళకి పశువులకి నీళ్ళు, వారికి కూడా నీళ్ళు లేక బాధపడుతున్నారు. 2 రాజులు 3వ అధ్యాయము 16-17 మనం చూస్తే అక్కడ ఒక ఎలీషా ప్రవక్త అక్కడ ఉంటాడు. అతని దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడిగినప్పుడు ఎలీషా ప్రవక్త చేత ఆయన అంటాడు, మీరు గుంటలు తీయండి, అక్కడ ఖాళీ గుంటలు తీయండి. వీళ్ళు అనుకున్నారు కనీసం లోతుకి తీస్తే నీళ్ళు వస్తాయి, కానీ ఖాళీ గుంటలను తీయమంటున్నారు అని వీళ్ళు అనుకోవచ్చు. కానీ ఎలీషా చెప్పినట్టు వాళ్ళు విన్నారు. అక్కడ ఖాళీ గుంటలు తీసి పెట్టారు. అప్పుడు ఎలీషా అంటాడు, చూడండి దేవుడు సెలవిస్తున్నాడు, ఆకాశము గాలేనను వర్షమేనను రాకపోయినను గుంటలు మాత్రానికి నీళ్ళతో నింపబడతాయి. చూసారా ఎంత అద్భుతం చూడండి. రాజులకి సమస్య వచ్చి పడింది. రాజు తలుచుకుంటే ఏమైనా చేయగలడు. తనకే సైన్యం ఉంటుంది, డబ్బు ఉంటుంది, అధికారం ఉంటుంది, పనివారు ఉంటారు. కానీ ఏమి చేయలేని పరిస్థితి. కానీ వారి పట్ల దేవుడే కార్యం చేయడానికి, వారి పట్ల దేవుడే కార్యం చేసి వాళ్ళు ఆశ్చర్యపరిచినట్టుగా మనము చూడగలం. వాళ్ళు ఉదయం చూస్తే ఆ ఖాళీగా ఉన్న గుంటలు సమృద్ధి నీళ్ళతో దేవుడు నింపాడు. ముగ్గురు రాజుల పట్ల ఆశ్చర్యకార్యాన్ని దేవుడు చేశాడు. ఈరోజు నీ పట్ల ఏ కార్యం లేదు, నువ్వు బాధపడుతున్నావా? అయితే ఎలీషా మాట వాళ్ళు విన్నట్టు దేవుని బట్టి విను. నీ పట్ల కూడా దేవుడు అద్భుతకార్య ఆశ్చర్యకార్యాన్ని దేవుడు చేయగలడు. అదేవిధంగా పేతురు ద్వారా కూడా ఆశ్చర్యకార్యం దేవుడు చేశాడు. పేతురుని కూడా దేవుడు ఆశ్చర్యకార్యం చేసి ఆశ్చర్యపరిచాడు. చూడండి లూకా సువార్త 5వ అధ్యాయం చూస్తే అక్కడ ప్రభు అన్నాడు, పేతురు నువ్వు నీ దోణి లోతు నడిపించు బలవై. ఇప్పుడు పేతురు అన్నాడు, రాత్రే చేపలు, పగిలాని చొత్తే చేపలు, రాత్రే చేపలు లేవు, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, ఇది ఉదయం, ఇది చేపలు పట్టే సమయం కాదు. కానీ ప్రభు అన్నాడు, నువ్వు బలవై అని చెప్పినప్పుడు అప్పుడు పేతురు అంటాడు, అయినను ప్రభా నీ మాట చొప్పున, ఎవరి మాట చెప్పిన? దేవుని మాట చెప్పిన బలవేస్తుంది చెప్పి ఖాళీగా ఉన్న ధ్వరలు దేవుడు చేపలతో నింపే విధంగా దేవుడు చేశాడు. చూసారా, ఇది కార్యం కాని పరిస్థితి, చేపలు రాని స్థితి, పట్టుకున్న ప్రయాసం వ్యర్థమై పరిస్థితిలో సమృద్ధి అనే చేపలు పట్టే విధంగా దేవుడు చేశాడు. పేతురు పట్ల కూడా దేవుడు ఆశ్చర్యకార్యం చేసి పేతురుని ఆశ్చర్యపరిచాడు. చివరిగా 3వ చూస్తే ఇక్కడ కూడా గమనించండి, పెండ్లిలు కూడా ఆశ్చర్యకార్యం చేసి పెండ్లి వారిని దేవుడు ఆశ్చర్యపరిచాడు. యోహాను సువార్త 2వ అధ్యాయము 1-9 చూస్తే అక్కడ కానాను వివాహంలో ద్రాక్షరసం అయిపోయింది, పెళ్లి జరుగుతుంది, అక్కడ ద్రాక్షరసం అయిపోయింది. అప్పుడు ప్రభు అక్కడికి వెళ్ళాడు. ప్రభు వాళ్ళ అమ్మ మరియమ్మ అంతే, మరియమ్మ ఒకరు చెప్పారు, అయ్యా ఇక్కడ ద్రాక్షరసం అయిపోయిందంటే అప్పుడు మరియ వెళ్ళి ప్రభు చెప్పింది ద్రాక్షరసం అయిపోయిందంట. అప్పుడు ప్రభు అన్న, అమ్మ నాకు సమయము రాలేదని చెప్పి
అప్పుడు మరి ఒక మాట ఉంటుంది వాళ్ళతో, పనివారితో, ఆయన ఏది చెప్తే అది చెయ్యండి. ఇక ఆయన ఏది చెప్తే, ప్రభు ఏది చెప్పాడో అది మీరు చెయ్యండి అని అన్నప్పుడు, అప్పుడు ప్రభు అన్నాడు, ఇక్కడ 6 రాజపాలు నింపండి అన్నారు. వాళ్ళు అనుకున్నారు, ఇదేంది, ద్రాక్షరసం కావాలంటే ద్రాక్ష ఎగరాలు కావాలి, ఇంకా చూస్తే చక్కెర కావాలి, ఇంకా ఎన్నో దానికి సంబంధించి కావాలి, కానీ నీళ్ళు రుచి పసులని నీళ్ళతో నింపమంటున్నాడు ఏంది అని వాళ్ళు అనుకున్నారు. కానీ ప్రభుని ఏమీ వాళ్ళు అనలేదు. ప్రభు చెప్పినట్టు వాళ్ళు చేశారు. అప్పుడు అన్నాడు, ఈ నీళ్ళు తీసుకెళ్ళి, ఈ ద్రాక్షరసం తీసుకెళ్ళి ప్రధాన యాజకునికి, ఆ యొక్క పనివారికి, అక్కడున్న ఆ పెద్ద మనిషికి ఇవ్వని చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళి ఆ యొక్క ప్రధానికి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఇంతకుముందు రసం కంటే రసం రుచికరంగా ఉంది, దానికి ఖాళీగా ఉన్న రాతి పాలలు దేవుడు ద్రాక్షరసంతో నింపినట్టుగా మనము చూడగలం. ఈరోజు వాక్యను దేవుని పెట్టారు, నీ పట్ల కూడా ఒక ఆశ్చర్యకార్యాన్ని, అనారోగ్యంతో ఉన్న నీ శరీరాన్ని ఆరోగ్యం దేవుడు నింపుతున్నాడు. కాలుగా నీ పరుషులు ధనంతో దేవుడు నింపుతున్నాడు. కాలుగా నీ జీవితాన్ని ఉద్యోగం వచ్చి దేవుడు నింపుతున్నాడు. కాలుగా నీ బ్రతుకును ఆయన ఆత్మతో నింపి నిన్ను కూడా వాడుకోబోతున్నాడు. ఈరోజు నీ పట్ల ఒక ఆశ్చర్యకార్యాన్ని జరిగించబోతున్నాడు. 3 రాజు పట్ల జరిగించిన ఆశ్చర్యకార్యాన్ని, పేతురు పట్ల జరిగించిన ఆశ్చర్యకార్యాన్ని, కనాని విందులో చేసిన ఆశ్చర్యకార్యాన్ని నీ పట్ల చేసి నిన్ను దీవించి నడిపించబోతున్నాడు. విశ్వాసంతో ప్రభును అడుగు, ప్రభు మాట నమ్మి ప్రభు చెప్పిన నువ్వు చెయ్యి. నీ పట్ల కూడా ఆశ్చర్యకార్యాన్ని చేసి నీ జీవితాన్ని ఆశ్చర్యపరిచి, నీ జీవితాన్ని సంతోషపరిచి నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవించగలడు. ఇటు మాటలు దేవుడు దీవించగాక. ఆమేన్.